అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఏంటంటే దేవుడు కొద్ది రోజులు చాలా మాట్లాడుతూ సాక్ష్యం పంచుకోవాలి, ఎస్టేలోనే పంచుకోవాలని. అయితే నాకు కొంచెం ఇక్కడ నేను చెప్తా ఉన్నప్పుడు ఇక్కడ మీ అందరితో నాకున్న అనుబంధం, ఈ చర్చతో నాకున్న అనుబంధం కొంత నేను ఇక్కడ గడిపిన జీవితం నాకు చాలా బాధగా దుఃఖంగా ఉంటుంది. నేను చాలా ఎమోషనల్ అవుతానని చెప్పేసి ప్రభు దగ్గర అడుగుతున్నప్పుడు నేను ధైర్యం ఇస్తాను, నా బిడ్డల మధ్య నువ్వు సాక్ష్యం పంచుకోమని చెప్పాడు. మీ మధ్య ఎందుకు చెప్పుకోమంటున్నాడు అని చెప్పేసి నేను అనుకున్నప్పుడు నా జీవితం మీ అందరికీ ఎంతగానో తెలుసు కాబట్టి నా జీవితాన్ని మార్చాడు కదా దేవుడు. అది చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది. కొంతమంది స్థిరపడడానికి, కొంతమంది ధైర్యం తెచ్చుకోవడానికి ఉపయోగంగా ఉంటుందని చెప్పి దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ధైర్యం తెచ్చుకొని ఇక్కడ సాక్ష్యం చెప్పుకోవాలనుకున్నాను. అయితే ఇట్లా సిస్టర్స్ మీటింగ్లో చెప్పుకుందాం అనుకున్నా. అన్ని గ్రామాల వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నా గురించి చెప్పాలంటే ఫస్ట్ మా అమ్మ వాళ్ళది ఏటవతల కోనైపాలెం. మేము 5గురం, నాకు 3 అన్నయ్యలు, మేము 2 ఆడపిల్లలు. హిందూ కుటుంబం కనుక నేను ఎక్కువగా చిన్నప్పటి నుంచి పూజలు చేస్తూ ఉండేదాన్ని. నా పెళ్లి తర్వాత కూడా నా 17 ఏళ్ళప్పుడు పెళ్ళి అయింది. నేను చదువుకోలేదు, ఎక్కువ పొలం పనులు మీరంతా ఎలా చేస్తారో ఇప్పుడు అలాగే నేను చిన్నప్పుడు పొలం పనులు చేసేదాన్ని. అయిన తర్వాత నా పెళ్ళైన తర్వాత కొంతకాలం దాకా మాకు పిల్లలు లేకపోవడంతో నేను ఎక్కువ పూజలు చేస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే మనకి ఏదైనా జీవితంలో కదువున్నప్పుడు దైవానుగ్రహం ద్వారా మనం పొందుకోవాలని చెప్పేసి ఎక్కువ పూజలు చేస్తా, వ్రతాలు నోములు ఎక్కువ చేస్తూ ఉండేదాన్ని. అలాంటప్పుడు నాకు ఏ పూజలు ఎంత భయంకరంగా చేసేదాన్ని అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, గుడి ఉంది కదా, అక్కడ 41 రోజు నేను ఉపవాసం ఉండి తల్లో దువ్యాన్ని పెట్టకుండా, కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా, ఎవరితో మాట్లాడకుండా తెల్లవారుజామున 3 గంటలకు లేచి ఇదే రోజులు కార్తీక మాసం రోజుల్లో 108 ప్రదక్షిణలు చేసేదాన్ని. అట్లా 41 రోజు చేసి పూజ చేసుకొని ఎంత కఠినంగా నా తలంతా అంటలు కట్టుకుపోయేది. లాస్ట్ రోజు ఆ జుట్టు చిక్కు తీసుకోవడానికి కూడా రాక మా అమ్మమ్మ ఎండలో కూర్చోబెట్టి చిన్నగా తీసేది. అట్లా నేను చాలా పూజలు. తర్వాత ఇక్కడ ఒక ఒంటి మీదకి అమ్మవారు వస్తుందని చెప్తే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు నాగమయ్య స్వామి ప్రదక్షిణలు చేయమ్మా, ఆయన సంతానం ఇచ్చే దేవుడు నీకు ఇస్తాడన్నప్పుడు ఆ ప్రదక్షిణలు చేయాలి. నాగమయ్య స్వామి పుట్టకి దని పోసి ఆ పాలు పోసి ప్రసాదం పెట్టినప్పుడు దైవానుగ్రహం ద్వారా నీకు బిడ్డలు పుడతారని చెప్పినప్పుడు ఎక్కడ పొట్టుందా అని చూసినప్పుడు ఆ దగ్గర బంగ్లాలో ఒక పొట్టు ఉండేది. బంగ్లా దగ్గరికి వెళ్ళాలి, అదే సమయం తెల్లవారుజామునే లేచి వెళ్ళాలి. అప్పుడు ఈయన తీసుకెళ్లేవారు. ఒకరోజు ఈయన రానప్పుడు నేను ఒక్కదాన్ని నడుచుకొని బిందె తీసుకొని వెళ్ళి నెత్తి మీద 5 బిందెలు పోసుకొని తడి బట్టలతో పుట్టకి 11 బిందెలు నీళ్లు పోసి మళ్ళీ అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి ఇంటికి వచ్చి ప్రసాదాలు అన్నీ తయారు చేసుకొని తీసుకెళ్ళి పుట్టకి పాలు పోసేదాన్ని. అట్లా 11 వారాలు అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ నీకు పిల్లలు పుడతారు, నేను నీకు సంతానం ఇస్తున్నానని చెప్పి 2 అరటిపళ్ళు నా ఒళ్ళో పెట్టి తొక్కతో సహా తినేసేయమనింది. అది ఎట్లా అంటే పక్కన నన్ను తీసుకెళ్ళిన అంతా తినేసి తినాలని చెప్పింది. తినేసా. 2వ వారం ఈయన కూడా తీసుకొని రమ్మంటే ఈయన కూడా తీసుకొని వెళ్ళా. ఈయన నిమ్మకాయ తీసి పూజలో ఉన్నది చెరొకటి నోట్లో పెట్టేసి అలాగే నవిలి మింగేసేయమన్నది. అంతే, చేత్తో కొట్టుకోకూడదు, అలాగే నవిలి మింగమన్నప్పుడు అది పులుపు తిని 2-3 రోజులు మంచినీళ్ళు కూడా తాగలేకపోయేదాన్ని. అట్లా ఎక్కువ పూజలు క్లుప్తంగా చెప్పాలి కాబట్టి కొన్ని చెప్తున్నాను. ఏంటంటే ఎక్కువ ఇంకా పూజలు వ్రతాలు ఇవే చేస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే నాకు లోటు ఉంది, ఆ లోటు తీరాలంటే నేను దేవుణ్ణి ఆశ్రయించాలి కాబట్టి. అట్లా హాస్పిటల్స్ చుట్టూ తిరిగాను. ఎన్ని పూజలు ఎన్ని చేసినా నాకు ఉపయోగం లేదేంటి, నా జీవితం ఇట్లా ఎందుకు అవుతుంది, నేను అమ్మాని పిలిపించుకోలేకపోతున్నా. మా ఆయన ఒక్కళ్ళు అన్నదమ్ముల అక్క ఉన్నారు, చెల్లున్నారు, కానీ ఒక్కడే ఈయన. ఇంకా మరి ఎట్లా అని చెప్పేసి నేను ఎక్కువ పూజలు చేస్తూ ఉండేదాన్ని. కానీ ఎన్ని చేసిన ఉపయోగమే ఎక్కడా నాకు దొరకలేదు. పసర్లు అని చెప్పేసి చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఆ బొడ్డు ఊడిపోద్ది కదా, అవి కూడా నా చేత మింగించేవాళ్ళు. పసర్లు, ఎల్లిపాయలు, అవన్నీ ఆకులు ఇన్ని నా నోట్లో పెట్టి మింగించేవాళ్ళు. అవన్నీ చేస్తానే ఉండేదాన్ని. ఎప్పుడు పూజలు చేసినా ఈ టైంలో ఇలా ఉంటా ఉన్నప్పుడు అక్కడ ప్లేస్లో మేము ఇల్లు కట్టుకుంటున్నప్పుడు యేసు కృప నాకు పరిచయం అయింది. కృప అనింది. కృప పరిస్థితి నాకు తెలుసు, తను నాకు పరిచయం. మేమిద్దరం మాట్లాడుకుంటా ఉన్నప్పుడు కృప తన విషయం చెప్పింది. మా అమ్మ నన్ను దేవుని చేతిలో పెట్టింది కాబట్టి నేను కొంచెం దేవుని నామాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాను. శిరోమణి, నువ్వు కూడా దేవుణ్ణి నమ్ముకో, దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు, నీకు బిడ్డల్ని ఇస్తాడు. శారాకు బిడ్డల్ని ఇచ్చాడు 100 సంవత్సరాలు అప్పుడని తను నాకు సువార్త చెప్పింది. దాంతో పాటు నేను మందిరానికి వచ్చినప్పుడు నాకేం అర్థం కాదు అసలు. ఆ తర్వాత కొన్ని రోజులు
వస్తూ ఉన్నప్పుడు వీళ్ళంతా పలకరించి నీకోసం ప్రార్థన చేస్తామమ్మా, దేవుడు నీకు ఇస్తాడు అని చెప్పి వీళ్ళంతా నా కోసం ప్రార్థన చేయడం అనే మాట నాకు నచ్చింది. తర్వాత అబ్రహ్మను కూడా మేమంతా రాముడిని కొలిసే వాళ్ళం, ఆయన కూడా మళ్ళాగా మనిషే, మీరు మంచి దేవుని సన్నిధికి వచ్చావమ్మా రమ్మని చెప్పి అందరూ నన్ను చక్కగా పలకరించి నా కోసం ప్రార్థన చేస్తాను నేను వచ్చాను. కొన్నాళ్ళు ఎట్లానే వస్తూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడారు. హెబ్రోన్ నుంచి సేవకుల మీటింగ్లో ఒక పాట ద్వారా దేవుడు నన్ను దర్శించాడు, నేను పాపాలు ఒప్పుకున్నాను. అప్పటి నుంచి నేను మందిరానికి చక్కగా రావడం, పరిచర్య చేయడం, గ్రామాలకు అన్ని మీటింగ్స్కి వెళ్ళడం అలా చేస్తూ ఉన్నాను. మందిరం కడుతూ ఉన్నప్పుడు నా గొప్ప కాసం కాదు, కానీ అప్పుడు మా దగ్గర డబ్బులు లేవు, కానీ నా చేతికున్న ఉంగరాలు అవి నేను పెట్టెలో వేసి అంత నమ్మకంగా ఉన్నాను. దేవుడు ఈ దేవుడు ఏంటి, సృష్టికర్త ఏనే, నేను పూజించిన దేవుళ్ళు బ్రహ్మ విష్ణు శివుడు, ఆ సృష్టి స్థితి లయకారులు వాళ్ళు అనుకున్నాను. ఇంత ఈజీగా ఉంది సృష్టిని చేయడం, ఇంత బాగుంది అంటే ఇదే నిజమైన దేవుడు అని చెప్పి నాకు నమ్మకం కలిగింది. కాబట్టి నేను ఈ దేవుని సేవించుకుంటూ నమ్మకంగా ఉన్నాను. మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నేనేం పెట్టుకోకుండా, నేను అప్పటికే పట్టు పెట్టుకోకుండా చాలా సింపుల్గా ఉంటా ఉన్నా. తర్వాత అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏంటి ఈ అమ్మాయి మతం తీసుకుందంట, ఏం పెట్టుకోవట్లేదు, వాళ్ళ స్థితి ఏం బాగాలేదు, అన్ని తాకట్లు అంత మంచిది లేదు అని చెప్పుకుంటా ఉన్నప్పుడు ఈయనుండి అన్నారు, మీ అమ్మాయికి నేను మందిరానికి వెళ్ళొద్దంటే వినట్లేదు, వెళ్తుంది, నాకు ఇష్టం లేదు, బొట్టు తీసేసి అట్లా పోవడం నాకు ఇష్టం లేదని మా అమ్మతో చెప్పాడు. మా అమ్మ అనేది, అమ్మ నువ్వు ఆ దేవుడిని పూజించాలంటే ఆ కులంలో పుట్టేదానివి, కాబట్టి నీకు అవసరం లేదు ఆ దేవుడు, ఆ అబ్బాయిని విసిగించకు, అబ్బాయి చెప్పినట్టు విను, అబ్బాయి మనసు బాధపడితే మళ్ళీ నీకు ఇబ్బంది అవుతుందని మా అమ్మ చెప్పింది. అయినా నేనేంటంటే దేవుళ్ళు ఆత్మీయంగా ఎదిగాను అనుకున్నాను, కానీ పడిపోయాను నేను. నిజమే కదా, మా ఆయన మాట వినాలి, మా అమ్మ చెప్పినట్టు వినాలి అని నాలో లోతైన కాలం జరగకపోవడం వల్ల ఏంటో కానీ నేను దేవుడికి దూరం అయిపోయాను. తర్వాత మళ్ళీ పూజలు, వ్రతాలు, నోములు ఇలాగే చేసుకుంటూ ఉన్నప్పుడు కొంతకాలం తర్వాత జయశ్రీ పుట్టింది. జయశ్రీ నా జీవితంలోకి వచ్చిన తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నాను. అప్పుడు జయశ్రీతో చక్కగా దాన్ని చూసుకుంటూ పెంచుకుంటూ ఆనందంగా సంతోషంగా ఉన్న టైంలో నాకు ఆపరేషన్ జరిగింది. అంత క్రితం నాకు ఒక ఆపరేషన్ జరిగింది. నాకు ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చి అది 2 రోజుల్లో ఆపరేషన్ చేయకపోతే అమ్మ 2 రోజులు కూడా కాదు, ఒక 5 నిమిషాల్లో చేయకపోతే కరెక్ట్ టైంకి తీసుకొచ్చారని వేరే ఆమెకి రెడీ చేసిన ఆపరేషన్ మొత్తం థియేటర్ ఆమెను బయటికి పంపించి నన్ను చేసి కాపాడారు. నేను చిన్నప్పుడు కూడా ఒకసారి బావిలో పడి దేవుడు నన్ను అట్లా మరణ గండం నుంచి తప్పించాడు. మళ్ళీ రెండోసారి ఆ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు 5 నిమిషాలు కూడా లేట్ జరగకుండా నాకు ఆపరేషన్ జరిగి అప్పుడు కూడా నేను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాను. ఆ తర్వాత కూడా నేను పిల్లల కోసం అని చెప్పి చిన్న చిన్న ఆపరేషన్లను చేయించుకుంటూ ఉన్నాను. అట్లా నా బ్యాక్ ఎక్కువగా మత్తు ఇవ్వడం వల్ల నేను నా బాడీ వీక్ అయిపోతూ వచ్చింది. ఆ తర్వాత జయశ్రీ పుట్టిన తర్వాత కొన్నాళ్ళకి నాకు బ్యాక్ పెయిన్ విపరీతంగా వచ్చి కాలు అంతా లాగేస్తూ ఉంది. హాస్పిటల్కి వెళ్తే డిస్క్ జారింది, నరం జారిపోయింది, అంత ఆపరేషన్ చేయాలా, నరం కట్ చేయాలి, లేదంటే కాలు ఇట్లా వీడ్చుకొని నడవాల్సి వచ్చిందని చెప్పారు. ఆపరేషన్ చేయించుకున్నాను. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత 2-3 నెలలకే దేవుడు నుండి ఈయన తీసుకెళ్ళిపోయారు. అది ఎంత భయంకరంగా జరిగిందంటే, మంచిగా ఉన్నాడు, అసలు నేను ఊహించలేదు. మాట్లాడతాం, నైట్ అంతా మంచిగా ఆహారం తిన్నాం, పడుకున్నాం. ఊరి నుంచి వాళ్ళ మామయ్య వచ్చారు. ఆయనతో ఎప్పుడు మాట్లాడాడు, ఆయన పిల్లని లేదని ఆయన మీద కోపం, కానీ ఆ రోజు ఆయనతో చక్కగా మాట్లాడాడు. తెల్లవారుజామున లేచి ఫంక్షన్కి రమ్మని ఆయన చెప్పి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం నొప్పిగా ఉందంటున్నాడు. ఏందో అబ్బాయి లేమ్మా అని చెప్పి మా అత్త లేపింది. ఏంటండి అని వెళ్తే నాకు కొంచెం నొప్పిగా ఉందమ్మాయి అన్నాడు. వెంటనే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మా కోట్లు అప్పుడే నైట్ డ్యూటీ చేసి ఇంటికి వెళ్ళాడంట. నేను వెళ్ళి అబ్బాయి అన్నయ్య నొప్పి అంటున్నాడు, కొంచెం రాయి అంటే అంజనా కూడా వచ్చింది. ఇద్దరు వచ్చారు. ఆ కోట్లు రాలా, అంజనా వచ్చింది. ఏమైందమ్మా మీ ఆయన ఏం తిన్నాడు? ఆ అమ్మాయి జోకులాడుతూ ఉంది. అంటే ఆయన పడిపోవడం కానీ నొప్పని తన్నుకోవడం ఏం లేదు, మాట్లాడుతూనే ఉన్నాడు. అయితే అప్పుడు అందులో మంది మావి వచ్చాడు, ఇంజక్షన్లు రాశాడు, తీసుకొచ్చాం, ఇంజక్షన్లు చేశాడు, బాగానే ఉందమ్మా, ఇప్పుడు నొప్పి తగ్గింది అన్నాడు. నాకు ఆపరేషన్ అయింది, నేను వంట చేయట్లా, అత్తయ్య చేస్తుంది, ఈయన సరిగ్గా తినరు, ఉప్పు కారాలు కొంచెం పడవు, నేను చేయాలి రేపటి నుంచి అని నేను అంటా ఉంటే, వాళ్ళు తిన్నట్టు ఎంతంత నేను తినలేనన్నా అని చెప్పి నవ్వుకుంటా ఉన్నాం. అంజనా అన్నది బాగా తెచ్చి పెడుతున్నారని అది అమ్మాయితో అంటా ఉన్నాడు, మా ఓడి చేత నిన్ను తన్నేయాలమ్మాయి అని నవ్వుకుంటా జోకులు వేసుకుంటా ఉన్న టైంలో అలాగే కుర్చీలో కూర్చున్నాయి. ఒక క్షణంలో నేను అస్సలు ఊహించలేదు. ఎలా ఉంది, తగ్గిందంటే తగ్గింది అన్నాడు. చూపించుకొని వెళ్దామా అంటే సరేలే అన్నాడు. ఇప్పుడు బాగుందమ్మాయి, నాకు నొప్పి ఏం లేదన్నాడు. అసలు నేను అనుకున్న గ్యాస్ వల్ల
ఆ పెయిన్ వచ్చి ఉంటుంది, తగ్గిపోయింది, ఇంటికి వెళ్తాం అనుకున్నా. కానీ ఒక్క క్షణమే మనిషి జీవితం అండి, ఒక్క క్షణమే. అసలు నేను ఆ క్షణాన్ని మర్చిపోలేను నా జీవితంలో. అలా ఇట్లా బిగుసిపోయి అంతే దిక్కుడిపోయి ఎంత తొందరగా అంటే ప్రాణం పోవడానికి ఒక నిమిషం టైం కూడా పట్టలేదు. నేను దాన్ని అసలు తట్టుకోలేకపోయా. ఇదేంటి మాట్లాడుతూ మాయమైపోయి ఉన్నానండి అసలు. అప్పటికి నాకు పెళ్ళయి నా 30 సంవత్సరాలు, పెళ్ళి 13 ఏళ్ళు. ఇద్దరమే ఉండేవాళ్ళం. అట్లా ఏంటి అసలు నేను జయశ్రీ పుట్టిన తర్వాత ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు. అన్ని విషయాలు పంచుకుంటూ మాట్లాడుతూ ఫైనాన్షియల్గా ముందు కొంచెం వీక్గా ఉండేవాళ్ళం. ఆయన నాకు చెప్తూ ఉండేవాడు కొంచెం బాడుగలని, డబ్బులు సంపాదన గురించి, జయశ్రీ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ ఉండేవాడు. అలాగా ఆయన నాకు దూరమైనప్పుడు నేను ఆ పెయిన్ అసలు తట్టుకోలేకపోయా. అట్లా ఆయన కళ్ళు తర్వాత దానం ఇచ్చాను. ఆయన అగ్నిలో ఏంటంటే బ్రాహ్మణ మతం కాబట్టి మంటల్లో కాలుస్తారు. నేను అప్పుడు తర్వాత ఏముంది శరీరం కాలిపోయేదేగా నీకు బ్రతకడం మీద నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అట్లా కొన్నాళ్ళు అప్పుడు బంధువులు అందరూ తోడుండి, కొంచెం అన్నయ్య వాళ్ళు తోడుండి కొన్నాళ్ళు వెళ్ళిపోయారు. 2 రోజులు వెళ్ళిపోయిన తర్వాత నా చేతిలో రూపాయి లేదు. నేను ఎలా బ్రతకాలి? చిన్న పాప, అత్తయ్య, ఎట్లా బ్రతకాలి? ఆపరేషన్ అయింది. నాకు తెలిసింది పొలం పని ఒక్కటే. చిన్నప్పుడు నేను అదే నేర్చుకున్నా కాబట్టి నా పొలం పని బాగొచ్చు, కానీ నేను పొలం పని చేయలేను. నాడు ఆపరేషన్ అయింది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎట్లా ప్రభు? అసలు నేను అప్పుడు ప్రభువుని వదిలేసా. ఎట్లా అంటే నేను బైబిల్, పాటల బుక్, సంచి అన్నీ కొనుక్కొని చక్కగా పరిచర్యలకు వెళ్ళేదాన్ని కదా. అంతకుముందు పాటల పుస్తకం ఒకళ్ళకి ఇచ్చేసా, బైబిల్ ఇంకొకళ్ళకి ఒంట్లో బాగాలేదంటే ఇది చదువుకోండి, దేవుడు గొప్పవాడని వాళ్ళకి చెప్పించేసా. ఆ తర్వాత దేవుడు గొప్పగా ఆ కనికరంగా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. నేను ఆయన్ని విడిచిపెట్టా, కానీ ఆయన నన్ను విడిచిపెట్టలేదు. ఎలా అంటే పాటల పుస్తకం ఆ తబితమ్మ ఆంటీ వాళ్ళ కూతురు వాళ్ళ ఇంట్లో అద్దెకున్న వాళ్ళ అమ్మాయి తీసుకెళ్ళిందండి. వాళ్ళు బూజు దులుపుతూ బయటపడేస్తే ఆంటీ నాకు తెచ్చిచ్చింది. ఆ బైబిల్ కూడా అంతే. అమ్మాయి అమ్మకు తగ్గింది, తీసుకోక నీ బైబిల్ నీకని ఇచ్చారు. ఆ 2 ఒక సూట్ కేసులో వేసి బల్ల మీద పెట్టేశా. నేనేమనుకున్నానంటే నాకు భయం ఉండేది, వీళ్ళు పలకరించినప్పుడు దేవుణ్ణి వదిలేసావన్నప్పుడు నేనేమనుకున్నానంటే ఆజ్ఞానురాలని కదా, అలాగే ఆలోచించాలా. చల్లగా అన్నా ఉండమన్నాడు, వెచ్చగా అన్నా ఉండమన్నాడు. నేను దానికి అర్థం చేసుకున్నా. అయితే ఇదన్నా ఉండాలి, లేదంటే హిందూ ధర్మం అయినా ఆచరించాలి. కాబట్టి నాకెందుకు వచ్చిన గొడవలు, ఇదంతా మా వాళ్ళని తింటున్నారు అనుకుని నేను కంప్లీట్గా దేవుణ్ణి వదిలేశాను. అసలు ఆయన మాట్లాడింది, నేను అసలు అవన్నీ నాకు ఏది గుర్తు రావట్లేదు. అప్పుడు నేను కొన్నాళ్ళు గడిచిన తర్వాత బట్టలు అమ్ముకుంటూ, గ్రైండర్ వేసుకుంటూ, బియ్యం కూర అమ్ముకుంటూ కొంతకాలం గడిచిన తర్వాత నాకు హెల్త్ పాడైపోతూ వచ్చింది. ఎట్లా అంటే రెగ్యులర్ బ్లీడింగ్. నాకు ఎప్పటి నుంచి ఆ సమస్య ఉంటా ఉండేది. మెడిసిన్ తీసుకుంటే తగ్గేది, లేదంటే అదే ప్రాబ్లం ఉండేది. ఇంకా అప్పుడు నాకేంటంటే ఒంటరితనం, భయం, ఇంకా నాకు చదువు రాదు. అప్పుడు నాకు ఎట్లాంటి ఆలోచనలు వచ్చినాయి అంటే నీకు చదువు రాదు, భర్త లేడు, బిడ్డలు లేరు, ఆస్తి లేదు, ఆరోగ్యం లేదు, ఎలా బ్రతుకుతావు అన్న మనసు నా మీద ఎక్కువ కృంగుదలకి, వేదనకి. అంటే అందరికీ చెప్పుకొని మీ అందరికీ తెలిసిన నేను వేరు, నాలో నేను కుమిలిపోతాను. రాత్రులు నిద్రపోకుండా ఏడుస్తూ ఉండేదాన్ని. దానివల్ల ఎప్పుడైతే నేను ఆలోచిస్తాను నాకు వెంటనే హార్మోన్స్ చేంజెస్ అవుతా ఉంటాయి. అప్పుడు అత్తయ్య ఊరెళ్ళింది, జయశ్రీ నేను ఇద్దరమే ఉన్నాము, నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, నాకు భక్తి వైరాగ్యం, అసలు ఏ దేవుళ్ళకి పూజ చేయట్లేదు, అసలు దేవుళ్ళు అనేది నాకు ఇంకా అసలు ఆశ, జీవితం మీద ఒక ఆశ, నమ్మకం, సంతోషం అసలు అలాంటి ఏమి నాకు కనిపించేవి కావు. ఏదో చేస్తున్నా, బట్టలు అమ్ముతున్నా, ఆ లెక్క రాసుకునే కాడ నాకు అర్థమయ్యేది కాదు. వెళ్ళి తీసుకురావాలి, ఇల్లు తిరిగి వసూలు చేసుకోవాలి. కొంతమంది ఇస్తారు, కొంతమంది లేట్ చేస్తారు. వాళ్ళ ఇళ్ళకి తిరిగి వసూలు చేసుకుంటేనే వస్తాయి, లేకపోతే రావు. నేను పని చేయలేకపోతున్నా, కానీ ఇదే పని చేయాలి. ఏం చేయాలి ప్రభు? అప్పుడు ప్రభు అనలేదు నాకు. నేను అప్పుడు తలుచుకోవట్లే, అసలు దేవుణ్ణే తలుచుకోవట్లా. అట్లా నేను ఆ కృంగుదలలో ఉన్నప్పుడు ఒకరోజు నా పని అయిపోయింది, నేను కూడా చనిపోతా, నేను అప్పుడున్న దుఃఖంలో నాకు మరణమే హాయిగా ఉంటుందేమో, ప్రశాంతంగా చనిపోతే ఏ బాధ ఉండదేమో అనే పరిస్థితి నేను ఎదుర్కొంటా వచ్చాను. అప్పుడు ఈ మందులు వాడి మళ్ళీ ఎక్కడ వెళ్ళాను, ఇలాగే నా ప్రాణం పోతే పోయింది అనుకొని నా బాడీలో ఉన్న న్యాచురల్ బ్లీడింగ్ అంతా పోతూ ఉండేది. అప్పుడు నేను బాగా నీరసించిపోయాను. ఒకరోజు దేవుడు నాతో గొప్పగా, ఎంత గొప్ప దేవుడో, నేను అసలు ఆయన్ని తలుచుకుంటే ఎంత గొప్ప దేవుడు, పనికి మాలి నాతో ఎంత గొప్పగా మాట్లాడాడంటే ఆ రోజు నేను మర్చిపోలేను. జయశ్రీ చక్కగా నిద్రపోతా ఉంది. నేను అనుకున్నా
నీరసంతో బాధతో నేను ఇలాగే చనిపోతా, పొద్దున్నే లేచే తలుపు కూడా తీలేసిద్దో లేదు, మా అన్నయ్యళ్ళందరూ మా వాళ్ళందరూ వస్తారుగా, అది ఎవరి దగ్గర పెరిగిద్దో, ఎవరు తీసుకెళ్తారో, చాలా బాధగా నేను అనుకుంటూ అలా ఎక్కువ లైట్ వేసుకునే పడుకునేదాన్ని భయం వేసి. అలా ఉన్న సందర్భంలో దేవుడు స్వరమిచ్చినందుకు నాతో మాట్లాడాడమ్మా, నిజం చెప్తుంది. దేవుడు తెల్లవారుజామున 3 గంటలప్పుడు నాకు కొంచెం నిద్ర పట్టింది. వెంటనే దేవుడు అన్నాడు, లేచి బైబిల్ చదువు. ఎవరు లేచారు, ఎవరు నన్ను పిలిచారు, నాకు ఎవరు చెప్తున్నారు, కంగారు ఇలా కాళ్ళు చేతులు వణుకుతుంది, నా గుండె సౌండ్ నాకు వినిపిస్తూ ఉంది. చటక్కలు వేసి కూర్చొని ఆ టెన్షన్తో వణికిపోతూ అంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. గొంతులో ఎవరన్నా వచ్చారంటే పక్కన ఎవరన్నా, ఎవరు నాతో మాట్లాడుతుంది, ఎవరు నాకు ఈ సంగతి చెప్తుంది అని నేను ఆలోచించినప్పుడు నాకు వెంటనే పెట్టెలో ఉన్న బైబిల్ తీసి నేను చదివినప్పుడు నాకేం అర్థం కాలేదు, నేనేం చదివాను ఇప్పటికీ గుర్తులేదు. కానీ తెల్లారి నుంచి ఇంక నా మనసంతా నేను దేవుడిని నమ్ముకొని మందిరానికి వెళ్తే దేవుడు ధైర్యం ఇస్తే నేను బ్రతుకుతా, లేదంటే నేను బ్రతకను. అప్పుడు వీళ్ళంతా గుర్తుకొచ్చేవాళ్ళు, చిన్న చిన్న ఇళ్ళు కష్టపడి బ్రతుకుతూ ఉంటారు. నాకు చాలా వీళ్ళందరినీ చూపించాడు దేవుడు. అంతకుముందు నేను అందరి ఇళ్ళకి వెళ్ళేదాన్ని, సిస్టర్స్ మీటింగ్ అన్నిటికీ. వీళ్ళంతా ఆత్మీయంగా చక్కగా పనులు చేసుకుని ఉన్న దాంట్లోనే ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు. దేవుడు నాతో అప్పుడు మాట్లాడుతూ ఉన్న మాటను బట్టి నేను మా బెంజమిన్కి ఫోన్ చేశాను. అబ్బాయి నాకేంటో రాత్రి నుంచి ఒకటే ఏడుపు బాధగా ఉంది, ఇట్లా వినపడింది, అమ్మను పంపించు అన్నప్పుడు మా అత్త వచ్చింది నా దగ్గరికి. వస్తూ అక్కను కూడా తీసుకొని వచ్చింది. అక్కను తీసుకొని వచ్చి ప్రార్థన చేసి అన్నను పిలిచారు. అన్న నన్ను ఎత్తి మీద చేసి ప్రార్థన చేసినప్పుడు అన్నను త్రోసివేసి నేను ఊటుకూరు పరిగెత్తి అక్కడ ఉన్న ఈర్ల పెట్టుంది మా ఇంట్లో, ఆ ఈర్లు కొలవకుండా మా పెళ్లి చేశారు. ఆ పెట్టెను ఒళ్ళో పెట్టుకొని ఏడవాలనిపిస్తా ఉంది. ఎందుకో ఆ ఏర్ల పెట్టి ప్రభావం చాలా పడింది. ఆయన ఉన్నప్పుడు కూడా ఆయన బాడీ మీదకి ఆ ఏర్లు వచ్చి నా విషయంలో మిస్బిహేవ్ లాగా చేస్తూ ఉండేవాడు. ఇదేం నాకు అర్థమయ్యేది కాదు. ఇంట్లో ఏర్లు పెట్టున్నప్పుడు ఏర్లు కొలుసుకోకుండా పెళ్లి చేస్తే నష్టం వచ్చిందంటే ఆ విషయం తెలియదు. మా పెళ్ళప్పుడు అవి కొలుసుకోలేదు, పెళ్లి చేశారు. ఆ తర్వాత ఆ ప్రభావం చాలా పడతా ఉండేది. నాకు ఎప్పుడు ఇక్కడ నుంచి మొదలుకొని వారొకళ్ళు ఊటుకూరు దాకా వెళ్ళి ఆ పెట్టె ఒళ్ళో పెట్టుకొని ఏడవాలి అనిపించింది, ఎందుకో తెలియదు. ఆ తర్వాత మా ఆడపడుచోళ్ళ ఇంట్లో అడిగితే, అమ్మ వాళ్ళు ఆ పెట్టె తీసేస్తే తప్పితే నీకు నష్టాలే జరుగుతాయి, నీ ప్రాణానికి కూడా ప్రమాదం ఉంటుంది అని చెప్పారు. ఈ విషయం నేను ఎలా చెప్తున్నానంటే, ఒకరోజు మా అన్నయ్య వచ్చాడు, నన్ను ఊరికి తీసుకెళ్ళాలనుకున్నాడు. అమ్మ ఊరికి వెళ్దాం, ఇక్కడ అమ్మాయినే చేసుకున్నాడు మా అన్నయ్య, మా ఇంటి ఎదురుంగే మా అత్త కూతుర్ని. ఊరికి వెళ్దాం, అమ్మ నేను తీసుకురమ్మంది, లేమ్మాయని నన్ను లేపుతున్నాడు. ఎక్కడికి రమ్మంటావో, ఊటుకూరు వెళ్ళాలైతే ఆడికి వచ్చేదని మా అన్నయ్యని డాబా మించి నెట్టాలనిపిస్తుంది నాకు. తర్వాత కిందకు వచ్చాక పిన్ని వచ్చారు, సామ్రాజ్యం పిన్ని. ఆ పిన్ని వచ్చి ఏందమ్మా అలా ఉన్నావు అంటే నేను ఏడుస్తూ ఉన్నా, నాకేదో అవుతుంది, నేను కూడా చచ్చిపోతా పిన్ని, నన్ను ఆ ఏర్లు పెట్టి పిలుస్తూ ఉంది, అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది అన్నప్పుడు ఇంకా ఏం జరిగిందో నాకు తెలియదు. తర్వాత నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు మా అన్నయ్య మా వదిన భయపడి, నువ్వు ఇప్పుడు దాకా ఇట్లా చేసావు, ఆ ఏర్లు పెట్టే ప్రభావం చాలా ఉంది అయితే నీ ఫ్యామిలీ మీదని ఒక ఆయన అడిగినప్పుడు అవి తీసేయాలమ్మా, లేకపోతే వాటిని కొలుసుకోకపోతే ఇలాగే చేస్తాయని చెప్పారు. మా అత్తని ఇంకప్పుడు ఆ పుష్కరాలప్పుడు గోదావరి నదికి పంపించేసి అవి అక్కడ వదిలేసి రండి అత్తయ్య, మనం ఇట్లా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పారు. అప్పటి నుంచి నాకు ఆ ఇంటి మీద అటువంటి ఆలోచన ఇంతవరకు నాకు రాలేదు. అట్లా నా జీవితంలో అలా దేవుడు ప్రతిసారి నాకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితుల్లో ఆ రోజు స్వరమిచ్చిన దేవుడు ప్రతి సందర్భంలో నాకు మాట్లాడుతూనే వచ్చాడు. ఏం ప్రభు నాకు చదువు లేదంటే చదువుకున్న బలవంతులు నీకు సహాయకులుగా ఇస్తానని చెప్పాడు. ఒకరోజు నేను ఇట్లానే నా పరిస్థితిని బట్టి కృంగి ఉన్నప్పుడు పాట ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకరోజు ఇట్లానే దేవుడు వాగ్దానం ఇచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. చీరాలు ఒక్కదాన్ని తెల్లవారుజామున లేసి బట్టలు తీసుకొని వెళ్ళాలి, ఇంత దూరం ఎక్కడ పుట్టాను, నాకు బ్రతుకు తెరువు కోసం ఇంత కష్టపడాల్సి వస్తుంది అనుకున్నప్పుడు నీతో నేను ఉన్నాను కదా, ఒక్కదాని ఎందుకు అనుకుంటున్నావు అని మాట్లాడాడు. ఇట్లా ఎన్నోసార్లు వాగ్దానాల ద్వారా నా పరిస్థితి ఉన్నప్పుడు నాతో మాట్లాడుతూ నన్ను బలపరుస్తూ నాతో ఉండి దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ప్రతి పరిస్థితిలో చాలా దేవుడుగా ఉండి కొంచెం ఆస్తి విషయాల్లో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు దేవుడు మాట్లాడాడు. నేను ఈ కుటుంబంలోకి వచ్చిన కోసం కాంచి కుటుంబం కోసం కష్టపడుతున్నానుగా ప్రభు, ఎందుకు వీళ్ళకి ఎవరికి నా మీద కనీసం కనికరం లేదు, జాలి లేదు, కష్టపడుతున్నాం, 3 ఆడవాళ్ళు మేము బ్రతుకుతున్నాము, కనీసం
అన్నదమ్ములు లేరు, మా ఆయనకి మగ దిక్కు అనేది ఆ కుటుంబంలో లేకుండా అయిపోయింది. మా పరిస్థితి ఏంటి, నాకు ఈ జీవితం నచ్చట్లేదు, నాకు ఈ పరిస్థితులు నచ్చట్లేదు, నా బిడ్డకి ఎవరు ఉండ, నాకెవరు, మాకు అసలు అందెవరు ప్రభు. నేను చాలా బాధపడేదాన్ని, అంత కుమిలిపోతూ ఉండేదాన్ని, పైకి మీ అందరితో నవ్వుతూ ఉండేదాన్ని. కానీ అట్లా మీ అప్పులు పెట్టినప్పుడు అన్ని ఇళ్ళకి రావాలంటే బైక్ మీద ఎవరో ఒకరు బైక్ ఎక్కాలి, ఎవరిదో ఒకరు హెల్ప్ తీసుకోవాలి, ఏం కావాలన్నా ఎవరో ఒకరు హెల్ప్ తీసుకోవాలి. కానీ నాకు అసలు నా జీవితం నాకు నచ్చేది కాదు. నా భర్త చనిపోయినప్పుడు నన్ను విడవ చేస్తున్న జీవితం కూడా నా భయంకరమైన బాధను మిగిలించింది. ఆ తర్వాత ప్రతిరోజు నేను బాధపడుతున్న ప్రతిసారి సమీపంగా ఉండి వాక్యం ద్వారా, పాటల ద్వారా నన్ను బలపరుస్తూ ధైర్యం చెప్తూ నన్ను నడిపిస్తున్న దేవుడు ఎంత గొప్పగా నా జీవితంలో మేలు చేశాడు. ఆ తర్వాత నేను క్లుప్తంగా చెప్పాలి, ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ ఇప్పుడు క్లుప్తంగా ఉండాలి కాబట్టి చెప్తున్నా. తర్వాత నేను ఇక్కడ నుంచి వెళ్ళాలని ఎప్పుడూ అనుకోలేదు. జయశ్రీని 10th క్లాస్ చదివించే వరకు కష్టపడి పని చేసుకోవాలి. ఆ తర్వాత నేను ఒట్టుకూరు వెళ్ళిపోయి మా అత్త దగ్గర ఉండాలి, ఆ దగ్గర ఈ ఇల్లు అద్దెకించుకుంటే ఎట్టో గట్ట బ్రతుకుతాం, అద్దె డబ్బులు పెట్టి అట్లా ఆలోచించుకునేదాన్ని. తర్వాత నా దేవుడు మాట్లాడుతూ వచ్చిన ఇంకో విషయం ప్రాముఖ్యమైనది, ఒక విషయం చెప్తాను తప్పకుండా. ఏంటంటే పటాలు మా అత్తగారు పూజ చేస్తూ ఉండేది, నేను దేవుడి మందిరానికి వచ్చేదాన్ని. దేవుడు ఒకరోజు ఏం చెప్పాడంటే, ఇంట్లో ఉన్న పటాలు తీసేయి, అవి నాకు ఆటంకంగా ఉన్నాయి, నీ జీవితంలో అద్భుత కార్యాలు చూడాలంటే నువ్వు ఆ పటాలు తీసే నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పటాలు తీసేస్తే మా అత్త బాధపడుతుంది, పాపం రోజు కడ్డీ ఇట్లా తిప్పి పూజ చేసుకుంటా ఉంటుంది, ఎట్లా తీసేయాలి, ఏంది దేవుడు నాతో ఇంత శోధన, దేవుడు మాట్లాడటం మొదలు పెడితే అసలు మనం తట్టుకోలేము, అది చేసేదాకా ఆయన బ్రతకనివాడు అసలు, అవి తీసేయి ఒకటే శోధన. అప్పుడు వర్షం పడింది, పటాలని తడిసిపోయింది, తీసి ఒక కవర్లో పెట్టి పైన పెట్టింది. మరేమో ఆంటీని పిలిచి, ఆంటీ ఇవి తీసేవి ఆ చెరువులో అక్కడ వాగులో వేసిరా పొమ్మంటే వేసి వచ్చింది. ఫస్ట్ టైం నేను మా అత్త ముందు వణికిపోయా. ఆమె అడిగితే ఏం చెప్పాలి, భయం పుట్టింది. అమ్మాయి అనగానే చల్లుమని ఏం తెస్తాయా అంటే, పటాలయ్యి ఇంకా నీ ఇష్టమేనా, నువ్వు చెప్పినట్టే అలా చస్తే ఎవరో ఒకరు వాళ్ళే పారేస్తారు, కాదంటే మనకి ఎవరున్నారు, దేవుని నమ్ముకొని నువ్వు కూడా మందిరానికి వెళ్తే మనకి ఈ లోకాచారాలు లోక పరిస్థితులు ఏవి మనల్ని ఆటంకపరచు. ఈయన చనిపోయినప్పుడు తలకొర పెట్టే వాళ్ళ గురించి అట్లా కొన్ని ఆచారాలు నన్ను చాలా బాధ పెట్టినాయి. హిందూ సంప్రదాయం కొన్ని విషయాలు చాలా దౌర్భాగ్యమైందండి. అటన్నిటి నుంచి దేవుడు నన్ను విడిపించాడు. ఆ పరిస్థితుల్లో నేను చాలా భయపడి బాధపడ్డా. ఎంత మా అత్తయ్య చెప్పినప్పుడు దాన్ని ఒప్పుకోలేదు. నీ ఇష్టమే జరగాలి, నువ్వు చెప్పింది నేను అలా ఏంది, నాకు పూజ చేసుకునే స్వేచ్ఛ కూడా లేదా ఏంది అని తను బాధపడింది ఆ విషయంలో. అయినా ఇంక పడేసి వచ్చాం కాబట్టి సరేలేని ఊరుకుంది. ఆ తర్వాత అత్తయ్యకి నాకు చిన్న చిన్న ఆస్తి గొడవలు ఇట్లా వచ్చేసావు, నన్ను విడిచిపెట్టేసి ఊటుకూరు వెళ్ళిపోయిన తర్వాత మేమిద్దరమే అయ్యాం. నాకు కొంచెం అప్పటి నుంచి భయం వస్తూ ఉంది, అంటే కొంచెం ధైర్యం ఉండేది, తర్వాత భయం వస్తూ ఉంది. కరోనా టైం అప్పుడు కూడా నేను చాలా భయపడ్డాను. నాకు అప్పుడు ప్రాణాపాయమైన పరిస్థితి వచ్చింది, కానీ దేవుడు కాపాడాడు. మా చెల్లోడని అక్కడ మాట్లాడుతూ వచ్చాడు, లేచి అమ్మాయి కోసం ప్రార్థన చేయండి అని దేవుడు మా చెల్లితో మాట్లాడాడంట. 2 గంటలప్పుడు మా చెల్లి ఫోన్ చేసి నా కోసం, అక్క ఏంటంటే నా ప్రాణం పోయేటట్టే ఉంది, ఫ్యాన్ ఎంత తిరిగినా నాకు ఊపిరి ఆడలేదు అంటే, అక్క అందుకే దేవుడు నాకు చెప్పాడని వాళ్ళు 2 గంటలు ఫోన్ లైన్లో ఉండి ధైర్యం చెప్పారు. అట్లా బయటపడ్డాను, అట్లా కరోనా నుంచి దేవుడు నన్ను కాపాడాడు. ఆ తర్వాత నాకు భయం వస్తూ ఉంది, ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ నాకు అంటూ ఎవరున్నారు, నా జయశ్రీ పెద్దదవుతుంది అనిపించేది, కానీ నేను వెళ్ళాలనుకోవాలి. ఒకరోజు మా అమ్మోళ్ళ ఊరు వెళ్ళాను, జయశ్రీని అక్కడ వదిలిపెట్టి నేను ఒక్కదాన్నే వచ్చిన తర్వాత నాకే తెలియకుండా ఒక రకమైన టెన్షన్, భయం నాలోకి వచ్చింది. ఏంటి టెన్షన్ నాకు వస్తుంది ప్రభా, ఏంటి నాకు ఈ భయం వస్తుంది అన్నప్పుడు వెంటనే ఫోన్ తీసుకొని ఎంత స్పీడ్గా నిర్ణయం తీసుకున్నానంటే, మా చిన్నన్నయ్యకి ఫోన్ చేసి, అన్నయ్య నేను ఇక్కడ ఉండలేను, నాకు భయం వస్తుంది, నేను మీ దగ్గరకు వచ్చేస్తా అని చెప్పా. బంగారంలాగా అమ్మ ఎప్పటి నుంచో చదువుతున్నాం, వచ్చేసేయి, నువ్వు సామాన్లు వేసుకొని వద్దాము, మేము నన్ను రమ్మంటావా అన్నాడు. అన్నయ్య బట్టల డబ్బులు జనం మీద 2-3 లక్షలు ఉండిపోయినాయి, ఇంకా బట్టలు నేను అసలు అనుకోలేదు, సడన్గా ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి నేను దేవుడిని అడిగి నిర్ణయం తీసుకోలేదు. దేవుడి చిత్తాన్ని అసలు ఏమో నేను అడగలేదు. ఏంటని నేను అనుకున్నప్పుడు ఎవరో అక్కడికి వెళ్ళి అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఇల్లు అద్దె కోసం తిరుగుతున్నాం. 2 రోజులు తిరిగాము, ఎక్కడ ఇల్లు అద్దె దొరకట్లా. నేను అప్పుడు మోకరించి ప్రార్థన చేశాను, దేవుడు ప్రభువా, మరి నేను అచ్చంపేట నుంచి ఇక్కడికి రావడం నీ చిత్తమేనా, ఇది నా తొందరపాటు ఆలోచన, నీ నిర్ణయమా, నేను అడగలేదయ్యా, అసలు నీ వైపు చూడలేదయ్యా, నాకేంటో భయం వచ్చింది, ఆలోచన తీసుకున్నాను, నీ నిర్ణయం అయితే నాతో మాట్లాడు ప్రభా, నా ఇల్లు జయశ్రీ స్కూల్ దగ్గరలో ఉండేటట్టు, మళ్ళీ నేను బట్టలు అమ్ముకునేటట్టు
నీ చిత్తం అయితే నాకు చూపి, లేదంటే ఈరోజు ఇల్లు దొరకలేదు అనుకో, ఇది నీ చిత్తం కాదని నేను అక్కడే ఉంటానని ప్రేయర్ చేసుకున్నా. బ్రహ్మాండంగా ఇది జయశ్రీ స్కూలు, ఇది ఇల్లు, చక్కగా బట్టలు అమ్ముకోమ్మా అని అపార్ట్మెంట్లో అందరూ 8,000 రెంట్ అయినా నాకు 5,000కే ఇచ్చారు. చక్కగా నేను అక్కడికి వెళ్ళడానికి ఇంక దేవుని ఏర్పాటే నాకు ఒక నెమ్మది వచ్చింది. ఇంకా అట్లా ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా వీళ్ళందరూ మా బజారాలు అందరూ నా దగ్గరుండి నా పరిస్థితుల్ని, నా కష్టాలని అంతా చూసిన వాళ్ళంతా వాళ్ళు నా చదువుకున్న కొంతమంది లక్ష్మి, రమ్మ, వీళ్ళంతా పిన్ని, వీళ్ళంతా నాకు ఆ చీరల లెక్కలు రాసుకోవడం రాకపోతే వాళ్ళు నాకు హెల్ప్ చేసేవాళ్ళు. నేను వెళ్తున్నానంటే ఇదేం దక్కింది, సడన్గా వెళ్తున్నానంటే ఏమోనమ్మా నేను ఉండలేకపోయా, వెళ్ళిపోతానని చెప్పి నేను వెళ్ళిపోయా. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇది దేవుడి ప్రణాళికని, దేవుడి ఉద్దేశం అని నాకు తెలియలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కొంతకాలం తర్వాత నేను చనిపోయాక అయ్యో నాకు ఎవరు లేరు, పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఆలోచన నాకు వచ్చింది. కానీ నేను ఎలా చేసుకుని నాకు ఇన్ని ఆపరేషన్లు అయినాయి, నా బాడీ అంతా ఆపరేషన్లు, తర్వాత నాకు మళ్ళీ గర్భసంచి రిమూవ్ ఆపరేషన్ అయింది, మళ్ళీ డిస్క్లో రాళ్ళున్న ఆపరేషన్ అయింది. హెల్త్ పరంగా అసలు నాకు పనులు చేసుకోవడానికి నేను ఇబ్బంది పడుతున్నా. గ్రైండర్ ఎల్బో అంతా అరిగిపోయింది, చెయ్యి నొప్పి వస్తుంది, మోకాళ్ళు కూడా అవి కూడా నొప్పి వస్తున్నాయి. పనులు చేసుకునే పరిస్థితిలో ఉన్నా. మ్యారేజ్ చేసుకుంటే అక్కడ పరిస్థితి ఎట్టుంటుందో, నాతో పాటు నా పిల్లని తీసుకొని వెళ్ళాలి, ఎవరు యాక్సెప్ట్ చేస్తారు, పరిస్థితులు ఎలా ఉంటాయో అని భయపడి ఇంకా ఆలోచన అంతా ఆపేసుకున్నా. కానీ దేవుని దృష్టి, కానీ ఆ ఆలోచన వచ్చినప్పుడు నేను ప్రభుకు మొరపెట్టుకున్నా, ప్రభు ఇది నీ చిత్తం అయితే నేను ఇలా బ్రతకలేకపోతున్నాను. నాకు ఈ ప్రార్థన చేసి 5-6 సంవత్సరాలు అవుతుంది. 5-6 సంవత్సరాల తర్వాత దేవుడు నాకు అద్భుతంగా ఆ ప్రార్థనకు జవాబిస్తూ వచ్చాడు. నాకు ఏషియా గ్రంథం 54 కొంచెం చదవండి. దానిలో నుంచి దేవుడు నా జీవితంలో చాలా మేలు చేస్తూ వచ్చాడు. ఏషియా 54. ఈ వాగ్దానం దేవుడు నాకు ఇచ్చిన సంవత్సరం నా పరిస్థితి ఏం బాగాలేదు, అంతా డిస్టర్బెన్స్గా ఉంది, మైండ్ డిస్టర్బెన్స్గా ఉంది, పరిస్థితులు డిస్టర్బెన్స్గా ఉన్నాయి. నేను ఒకటే ఎప్పుడు ఒంటరితనం, లోన్లీతనం, బాధగా ఉండేదాన్ని. దేవుడిని అడిగినప్పుడు మాట్లాడే దేవుడు కదా, నాతో మాట్లాడు ప్లీజ్ ప్రభా నేను అడిగినప్పుడు దేవుడు అద్భుతంగా ఇది మాట్లాడాడు. ఈ వచనమంతా చదువుతున్నప్పుడు కన్నీళ్లతో అసలు ఎంత కృతజ్ఞరాలని ఆయన్ని కృతజ్ఞతతో స్తుతించుకున్నాను. ఒకరు చదవండి, ఫస్ట్ నుంచి చదవండి. గొడ్రాల పిల్లల్ని కననిదానా జయగీతమెత్తుము, ప్రసవ వేదన పడనిదానా జయకీర్తనెత్తి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ అధ్యాయంలో నాకు ఒక వాగ్దానం, నీతిగల దానివై స్థాపింపబడతావు, అది ఆ సంవత్సరం నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానం. మనకి చర్చిలో చెప్తారు కదా, ఆ వచనం అంతా చదువుకోమంటారు కదా. అది చదువుతున్నప్పుడు అసలు ప్రభు నాతోనే మాట్లాడుతుంది. అందులో ఉన్న ప్రతిదీ నా పక్షాన్ని నెరవేర్పు జరిగింది. ఆ పిల్లలు ఎప్పుడు అంటాము, దేవుడు అంటాడు నీ పిల్లలు అన్య దేశాన్ని స్వతంత్రించుకుంటారు, నీ పిల్లలు దేవుని చేత ఉపదేశం పొందుతారంటే నాకుంది ఒక్క పిల్లే కదా, దేవుడు నాకు ఇచ్చింది ఒక్క బిడ్డనే కదా, జయశ్రీకి పుడతారేమో, వాళ్ళని దీవిస్తాడేమో అట్లా అనుకునేదాన్ని. ఆ తర్వాత అక్కడంతా అందులో ఇంకేమన్నాడంటే నిమిషం మాత్రం నిన్ను తృణీకరించిన గొప్ప వాత్సల్యంతో నేను దగ్గరకు తీసుకొని ఆ దేవుడు చెప్తూ వైదవ్యపు నింద నీ మీద ఉండదు అని మాట్లాడుతూ వచ్చాడు. అందులో జరిగిన ప్రతిదీ దేవుడు నా విషయంలో అప్పుడు అనుకున్న, వైదవ్యపు నింద అంటే ఎట్లా పోతుంది, నాకు మ్యారేజ్ భర్త వస్తేనే కదా, లేదంటే నేను విధవరాలనే కదా. నిజంగా చెప్తున్నానండి, నా జీవితంలో చాలా ట్విస్టులు, ఎక్కువ కన్నీరు, ఎక్కువ బాధలు. పైకి నవ్వుతూ కనిపిస్తాను కదా, లోపల చాలా ఎప్పుడు నిరుత్సాహం, ఎప్పుడు బాధ, ఎప్పుడు కృంగుదల, ఏది అసలు సంతోషాన్ని ఇచ్చేది ఒక్కటి లేదు. గొడ్రాలా అనిపించుకున్నా, వెధవరాలా అనిపించుకున్నా, నష్టజాతకురాలు అనిపించుకున్నా. ఎలాగంటే 3 మగపిల్లల తర్వాత ఆడపిల్ల పుట్టకూడదు, నేను పుట్టాను, అది చిన్నప్పుడు నన్ను చాకలోళ్ళకి ఇచ్చేశారు. ఆ తర్వాత మళ్ళీ తీసుకొచ్చుకున్నారు, నన్ను చాకలోళ్ళ అమ్మాయిని ఏడిపించేవాళ్ళు. ఆ ఎఫెక్ట్ మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తగారు కూడా చెప్పుకున్నారంట. మా మామయ్య చెప్పారు, అమ్మ నువ్వు 3 తర్వాత పుట్టావు, అందుకే ఇంట్లో కలిసి రావట్లేదు, నువ్వు మందిరానికి వెళ్ళు, ఇవన్నీ ఏం ఉండవు అని చెప్పి మామయ్య బెంజమిన్ వాళ్ళ నాన్నగారు చెప్పారు. చదువుతా అవునా, చిన్నప్పుడు ఎప్పుడో అనుకున్నారు, మళ్ళీ ఇప్పుడు కూడా నేను నష్టజాతకురాలు, నేను ఎందుకు పుట్టాను ఏడుపు వచ్చేది. అట్లా ప్రతి పరిస్థితిలోనూ నాకు అసలు ఏది, ఆడపిల్లలు పెళ్ళి, భర్త, పిల్లలు అన్నీ ఉంటేనే తప్పితే ఏమి లేకపోతే సమాజంలో అసలు విలువ ఉండదు. చీపురు కట్ట తీసుకొని వాకిట్లోకి వెళ్ళి ఊడతామన్నా భయం, ఎవరు మొహాన్ని పొద్దున్నే లేసి దీని మొహం చూసి అంటారని ఎంత బాధపడేదాన్ని.
డబ్బుల వసూళ్ళకు పొద్దున్నే వెళ్దామన్నా ఏది ఎదురొస్తుందంటారు ఎంత భయం ఉండేదో నాకు. ప్రతిరోజు ఏడుస్తూ కృంగిపోతూనే బ్రతికేదాన్ని. అట్లాంటి పరిస్థితి అంతా మార్చేసాడు నా దేవుడు నా పక్షాన నుండి. అసలు నేను అర్హురాలే కాదు. ఆనాడు రూతమ్మ జీవితం ఎంత గొప్పగా మార్చాడో అంత గొప్పదాన్ని కాకపోయినా దేవుడు నా జీవితాన్ని అక్కడికి తీసుకెళ్ళడం ఆయన చిత్తమైంది. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత నా భర్తనిచ్చాడు, బిడ్డలనిచ్చాడు, అత్తమామల్నిచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు కదండి. ఇంత గొప్పగా మేలు చేసి నా దేవుని కృతజ్ఞరాలైన సాక్షిగా మీ అందరితో సాక్ష్యం పంచుకోవాలని ఇట్లా వచ్చా. అక్కడికి వెళ్ళాక కూడా అన్నయ్యని ఎదిరించాల్సిన పరిస్థితి, మళ్ళీ దేవుడికి దూరం అవ్వాల్సిన పరిస్థితి. ఒకటి చెప్పి ఆపేస్తాను, అన్నయ్య లేట్ అవుతుందేమో. దేవుడికి దూరం అవ్వాల్సిన పరిస్థితి మళ్ళా వచ్చింది నాకు. అన్నయ్య నన్ను పెళ్లి చేసుకోమని చెప్తున్నారు, వాళ్ళే సంబంధాలు చూస్తున్నారు, అన్యోన్యం చూస్తున్నారు. అన్యోన్యం చేసుకొని నేను దేవుడికి దూరం అయిపోయి ఎంత నష్టపోయానో ఆత్మీయంగా నేను చూశాను. మళ్ళీ నేను అన్యుల్ని ఎలా చేసుకోగలను? మంచి సంబంధాలే చూస్తాం కదా, స్థిమితంగా ఉన్న వాళ్ళని నువ్వు మంచిగా బ్రతకడమే మాకు కావాల్సింది. ఏం దేవుడు 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 అంటావేంది అని చెప్పేసి వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టి మా వాళ్ళ అబ్బాయి సంబంధం కూడా ఒకటి చూశారు. కానీ నాకు అమ్మ వద్దు, నేను ఒకసారి దేవుడి చేయి వదిలిపెట్టి ఎంతో లోకంలో కలిసిపోయి నష్టపోయాను. తర్వాత దేవుడు స్వరం ఇచ్చి నాతో మాట్లాడిన సందర్భం నాలో ఉంది కాబట్టి నేను దేవుడికి ఈసారి దూరం అవ్వలేకపోయాను. నేను అప్పుడు అన్న మా అమ్మ దేవుడిని నమ్ముకుంది. ఇక్కడ నుంచి కొంతమంది సిస్టర్స్ని తీసుకెళ్ళి కోనైపాలెంలో అమ్మ వాళ్ళ కోసం ప్రార్థన చేశా. అప్పుడు విక్రాంకుల వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ ఆ ప్రార్థన ఫలించి అమ్మ దేవుళ్ళలోకి వచ్చింది. మా చెల్లెళ్ళు కూడా విడిపోయి ఉన్నారు, వాళ్ళ కోసం గొలుసు ప్రార్థనలో సంఘం అంతా ప్రార్థించింది. వాళ్ళ దేవుడిని నమ్ముకొని ఇప్పుడు పరిచర్య చేసుకుంటూ కోనైపాలెంలో చర్చి కట్టుకొని రేపు 13వ తారీఖు ప్రతిష్ఠ చేసుకుంటున్నారు. అలా గొప్ప దేవుని గొప్ప కార్యాలు నా జీవితంలో తోడుండటం చూసింది నేను. ఇంకా అన్నయ్యళ్ళ కోసం నేను దేవుడిని విడిచిపెట్టకూడదు. మ్యారేజ్ చేసుకోవడం దేవుడి చిత్తమా కాదా? లేదంటే బట్టలు చక్కగా అమ్ముడు పోతున్నాయి అందుగోలు, రోజుకి 2-3 వేలు 4-5 వేలు కూడా వస్తున్నాయి. మంచిగా వ్యాపారం ఉంది. దేవా నీ చిత్తం ఏంటి? నీ చిత్తం అయితే దేవుడిని నమ్ముకున్న కుమారుణ్ణి మంచిగా నా శరీర బలహీనతలన్నీ, నా బిడ్డ బాధ్యత అన్నింటినీ స్వీకరించేవాడు, దేవుడిని నమ్ముకున్నవాడు. అన్ని రకాలుగా నా మానసిక పరిస్థితి, నేను ఎదుర్కొన్న పరిస్థితిని బట్టి ఒక్కొక్కసారి నేను మానసికంగా నేను డిప్రెషన్లో ఉన్న, ఒక రకంగా చెప్పాలంటే పిచ్చిదాన్ని తిరగాల్సింది. నన్ను దేవుడు కాపాడాడండి. కాబట్టి అటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే చూపించు, లేదంటే ఇలాగే బ్రతుకుతా, వ్యాపారం బాగానే ఉంది కదా, అన్నయ్య వాళ్ళు అంటుంది జయశ్రీని చక్కగా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతా, ఇలా అనుకున్నప్పుడు దేవుడు ఎందుకో తొందర పెట్టి నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన 3 నెలలకే నేను ఇట్లా అన్నయ్యలు సంబంధాలు చూస్తున్నారన్నా అని అక్కడ నాకు తెలిసిన అన్నుంటే చర్చ్ అన్నతో పంచుకున్నప్పుడు, అమ్మ నువ్వు వద్దు, లోకస్తులను చేసుకోవద్దు, దేవుడు చూపిస్తాడు నీకు, ఖచ్చితంగా ప్రార్థన చేసుకో, మంచి ఆలోచన. అబ్రహాం కూడా శారా చనిపోయాక మ్యారేజ్ చేసుకున్నాడు, నువ్వు కూడా చేసుకోమ్మా, నీకు నీ బిడ్డకి ఒక దిక్కుంటుంది, నీ బిడ్డ ఆత్మ నీ ఆత్మ రక్షణలో ఎప్పుడు కొనసాగాలంటే దేవుళ్ళో ఉన్నోడే చేసుకోమని అన్న నాకు చెప్పాడు. ఆ తర్వాత మా మాస్టర్ గురించి తెలిసింది. ఇట్లా అమ్మ వాళ్ళు ఇక్కడే నందిగామే, అక్క చనిపోయి 2 ఏళ్ళు అవుతుంది, 2 బిడ్డలు ఉన్నారు, అమ్మ నాన్న ఉన్నారు, ఆయన చాలా మంచి వ్యక్తి, చిన్నప్పుడే దేవుళ్ళలోకి వచ్చాడు, చిన్నప్పుడే దేవుడిని నమ్ముకున్నారు. వాళ్ళిద్దరూ చాలా మందిని దేవుళ్ళ నడిపించిన వాళ్ళు. అక్క చాలా యోగ్యురాలు, తను అన్ని విషయాల్లో దేవుళ్ళ ఆత్మీయంగా ఎదిగిన, వాళ్ళిద్దరు పరిచర్య చేసి ఎంతో మందిని దేవుళ్ళకు నడిపించారు. వాళ్ళ తర్వాత ఈయన వల్లే మేము దేవుళ్ళకి వచ్చామని పాస్టర్స్ అయిన వాళ్ళు కూడా నాకు తర్వాత నన్ను కలిసినప్పుడు చెప్పారు. అటువంటి మంచోడమ్మని నాకు చెప్పినప్పుడు ఈయన గురించి అన్నయ్య వాళ్ళకి చెప్తే ఒప్పుకోలేదు. మేం కావాలో ఆ పెళ్లి కావాలో తెలుసుకో, మమ్మల్ని వదిలేయడమే అని చెప్పారు. ఎట్లా అని అమ్మ నేను ఇద్దరం ప్రార్థన, మా అమ్మ కూడా నా కోసం ఎక్కువ ప్రార్థన చేసి ఏడ్చి ప్రార్థన చేసేది. నా జీవితం ఇట్లా ఉంది, దిక్కులేని స్థితిలో ఇద్దరం ఉన్నాము అని చెప్పి. కానీ అమ్మ ప్రార్థన, నా ప్రార్థన ఆలకించి దేవుడు నేను యోగ్యురాలని కాకపోయినా ఎంత గొప్ప జీవితం ఇచ్చాడు. అట్లా వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకోవాలి. వాళ్ళు ఎవరు రావన్నారు, రాలేదు కూడా పెళ్ళికి. మా వదినోళ్ళు మా అమ్మోళ్ళు వచ్చారు, ఒప్పించడానికి చాలా ప్రయత్నం చేశాను, అసలు అవ్వలేదు. గొడవ అయింది, మా అమ్మను కూడా గొడవ పడ్డారు మా అన్నయ్య వాళ్ళు. ఏంది ఈ దేవుడు లేనని తెచ్చిపెట్టారు, రేపు మీరు చచ్చినా మేము అసలు దేనికి పనికిరాము అని ఆ అమ్మని తిట్టారు, నన్ను తిట్టారు. కానీ అన్నయ్యలు అంటే నాకు చాలా ఇష్టం, వాళ్ళు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు. అన్నయ్యలు వదిలినంటే అంటే నాకు చాలా ఇష్టం. కానీ వాళ్ళు కూడా ఎదిరించాల్సిన పరిస్థితి వచ్చింది, ఏం చేయను. కానీ దేవుడు మాత్రం ఆ క్షణంలో నన్ను నిలబెట్టాడు ధైర్యంగా. అప్పుడు మా పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత ఆయన నన్ను బాగా చూసుకుంటున్నాడు. పిల్లలు కూడా నన్ను అమ్మ అని, ఇప్పుడు ఆ వచనంలో ఉన్నాయి కదా, 3 బిడ్డలకి తల్లి అయ్యానండి. అమ్మ అని ఎంత సంతోషంగా పిలుస్తాడు. దేవుడు చెప్పాడు కదా, చదువుకున్న బలవంతులు నీకు సహాయకులుగా ఇస్తానని. నా భర్త MA BD చేశారు, మ్యాథ్స్
మ్యాథ్స్ లెక్చరర్ ఆయన. మా అత్తగారు కూడా చదువుకున్నారు, ఇంగ్లీష్ కూడా చదువుతారు. నా బిడ్డలు ఇద్దరు, పెద్ద పిల్లలు ఇద్దరు అమెరికాలో ఎంఎస్సీ చేస్తున్నారు. పెద్ద బాబుకి జాబ్ కూడా వచ్చింది, బాబుకి. పాప చదువుతుంది రేపు జయశ్రీ. ఇట్లా అందరూ చదువుకున్న వాళ్ళ మధ్యలో నన్ను ఉంచాడు. చదువురాంతాన్ని, విద్యారాంతాన్ని, మోటిదాన్ని నన్ను ఉంచాడు దేవుడు. అట్లా ఆయన నన్ను అన్ని పరిస్థితుల్లో నన్ను అర్థం చేసుకుంటాడు. జయశ్రీకి కూడా మంచి గైడెన్స్ ఇస్తాడు చదువు విషయంలో. అట్లా అమ్మాయిని మంచిగా నారాయణ స్కూల్లో విజయవాడలో కాలేజీలో లెక్చరర్గా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నా దేవుడిలో నేను ఈ లోకంలో సౌఖ్యమే కాదు, పరలోకంలో కూడా యుగాలు ఆయనతో కూడా ఉంటాను నేను నిరీక్షణ నాలో ఉంది. నేను చెప్తున్నానండి ఇప్పుడు దేవుణ్ణి ఎంతగా అంటే ఈయన ఒకటే చెప్తారు, లేచావా, బైబిల్ చదువుకున్నావా? నాకు ఇష్టమైన పని ఏంటంటే నువ్వు బైబిల్ చదువుకోవడం, ప్రార్థనలో ఎదగడం, దేవుని కోసం 4 ఆత్మలు ఈ లోకంలో నుంచి మనం ఆ లోకం తీసుకెళ్ళాలి, ఇక్కడ వాళ్ళం కాదు మనం. అదే కోరుకుంటారు ఆయన నా నుండి. ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకోవటం, సమస్య వచ్చినప్పుడు చేతులు కలిపి పట్టుకొని ప్రార్థన చేసుకోవటం, రోజు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవటం, నాకు అర్థం కాకపోతే బైబిల్లో వచనాలు నేను చదువుతూ ఉంటే దాన్ని వివరించి నాకు చెప్పడం, అట్లా పరలోక సంబంధమైన ఆత్మీయత నేను చెప్తాను. నాకు ఎప్పుడు 3 పేటల తాడు ఎప్పుడు తెగిపోదమ్మాయి. అది ఒకటి భార్య, ఒకటి భర్త, ఇంకోటి దేవుడు. ఈ 3 పేటలతో వేసిన తాడుకి చాలా బలం ఉంటుంది, అది ఎప్పుడు తెగిపోదు అని చెప్పి ఆయన నాకు దేవుడి గురించి ఎక్కువగా చెప్తూ నన్ను సిద్ధపరుస్తూ ఉండడానికి సాటైన సహాయకుడిగా నా భర్తనిచ్చాడు దేవుడు. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను. దోషారోపణ చేయని హృదయంతో నేను దేవుణ్ణి స్తుతించుకోగలుగుతున్నాను, ప్రార్థించుకోగలుగుతున్నాను. ఈ సాక్ష్యం మీతో పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను. పెద్ద బాబుకి జాబ్ వచ్చింది, పాప చదువుతుంది. తన జాబ్ కోసం ప్రార్థన చేయండి. జయశ్రీ చక్కగా చదువుకుంటుంది, లెవెల్కి ప్రమోట్ అవుతూ ఉంది. తన రక్షణ కోసం కూడా ప్రార్థన చేయండి. మేము కూడా ఫ్యూచర్లో మేమిద్దరం ఒక సంఘం తరపున ఏదో ఒక సేవ చేసుకోవాలి రండి అని అనుకుంటున్నాము. జాబ్ మానేసి పరిచర్యలు చేసేసుకుందాం, ఆర్థికంగా పిల్లలకు జాబ్ వస్తే కష్టపడాల్సిన పని లేదు. ఇట్లా నలుగురికి సువార్త చెప్పి మా అనుభవాలని, మా జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలని నలుగురికి చెప్పి ఆ బాధలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చి ప్రభు వైపు నడిపించాలని మా ఆశ. దానికోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మేము పరిచర్యకు వాడబడాలని చెప్పి ప్రార్థన చేయండి.